ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడులో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెదకూరపాడులో టీడీపీ నేతలు దాదాగిరి చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై దాడికి యత్నించారు. టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నంబూరి శంకర్రావు మండిపడ్డారు. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్ప, పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణం అని శంకర్రావు అన్నారు. టీడీపీ అల్లరి మూకలు దౌర్జన్యం చేస్తూ కర్రలు, రాడ్లతో దాడి చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇలా పోలీసుల సమక్షంలోనే టీడీపీ రౌడీలు రెచ్చిపోయారని అన్నారు. పరివాహక ప్రాంతమైన కృష్ణానది పరివాహక ప్రాంతమైన కొన్ని గ్రామాలని ఈరోజు మన నంబూరు శంకరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన పర్యటనకు రావడానికి సిద్ధమయ్యారు. దానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కొంతమంది ఆ గ్రామాలను పర్యటించడానికి వెళుచుండగా తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు రౌడీజం చేస్తూ కర్రలు, రాడ్లతో దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, అలాగనే మా వాహనాల మీద దౌర్జన్యంగా పగలగొట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మేము పారిపోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా విఫలమైంది. పోలీసు వారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని నెట్టి మరి మా వాహనాన్ని పగలగొట్టడం జరిగింది.